ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతా కాచి కాపాడి సజీవుల లెక్కలో క్షేమంగా ఉంచి ఈ స్థలంలో నాయన కూడుకొనుటకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మేమందరం కలిసి నాయన నీ మాటలు నేర్చుకున్నట్టుకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నువ్వు మా అందరి కొరకు రాయించిన మాటల్లో కొన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుని వాటిని నీ పిల్లలకి నాయన బోధించుతుండగా చెప్పడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయండి. మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించగలిగిన జ్ఞానము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున సమాజంలో ఎక్కడ ఎక్కువగా ఎక్కడ వినిపించే ప్రతి మాట కూడా ఏ మాట అంటే ప్రేమ. తల్లిదండ్రుల మధ్యన ప్రేమ, భార్యాభర్తల మధ్యన ప్రేమ, తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ, చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. అన్నిటికీ ప్రేమ. ఇటువంటి ప్రేమ అన్నిటికన్నా ఎక్కువగా మనం సమాజంలో ఎక్కువగా వినిపించే ప్రేమ ప్రేయసి ప్రియుల ప్రేమ. ఈ ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఈ మాట వినపడుతుంది. ఇంత ప్రేమ కలిగిన సమాజంలో అది నిజమైన ప్రేమ అయితే ఒక వ్యక్తి, ఒక యువకుడు ఒక స్త్రీని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాలి అనే పరిస్థితుల్లో చాలామంది చదువుకున్న యువతీ యువకుల్లో ఇటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తావా, గొంతు కోసేస్తావా? నువ్వు ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు, ఇష్టపడతలేదు అంటే నువ్వు చేసేది యాసిడ్ పోయటము. ఇది ప్రేమ అంటారా? నిజమైన ప్రేమ అంటారు ఇది? ప్రేమించేవాడు ఏం చేయాలి? త్యాగం చేయాలి, నిరీక్షించాలి. ప్రేమ నాశనాన్ని కోరుకోదు అసలు. ప్రేమ ఎదుటి వ్యక్తిని చంపడం అనేది చేయదు. సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వారు కానీ ఈ రోజున సమాజం కానీ ప్రేమను ఎంకరేజ్ చేస్తుంది. ప్రేమించుకున్న పిల్లలు వాళ్ళ వయసు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా పెళ్ళిడు వచ్చినప్పుడు మేము ప్రేమించుకున్నాము అంటే దాన్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళని విడతీయకూడదు, వాళ్ళకి పెళ్లి జరగాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అసలు ప్రేమ అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సమాజంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఈ కనపడే చెప్పే మాటలని నిజమైన ప్రేమ అని అంటారా? అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ అంత శాశ్వతమైంది కాదు. తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమ కూడా అంత ప్రేమ ఉంది, కానీ దేవుణ్ణి మించిన ప్రేమ మాత్రం కాదండి. అసలు ప్రేమ ఎక్కడ పుట్టింది? ప్రేమకు మూలం ఏమిటి? ప్రేమకు మూలం దేవుడేనండి. ఆ ప్రేమ చేతనే కదా నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి అని 6 దినాల కష్టాన్ని ఇష్టంతో చేసి ఈ సర్వ సృష్టిని నిర్మాణం చేసి సమస్తాన్ని కలిగించి మనల్ని పోషిస్తూ మనల్ని కాపాడుతూ ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇది నిజమైన ప్రేమ. ప్రేమ నిరీక్షిస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే నిరీక్షణ చేయాలి. గొంతు కోసేయటం అది ప్రేమ కాదు కదా. దేవుడు అలా నిరీక్షిస్తున్నాడు ప్రేమ. దేవుని ప్రేమ అలా కనపడుతుంది మనకి. ప్రేమ ఎక్కడ కూడా నాశనాన్ని కోరుకోదు ప్రియులారా.
ఆయన ప్రేమ తన క్రియల్లో చూపిస్తున్నాడండి దేవుడు. నేను ప్రేమిస్తున్నాను ఊరిన మాటలు చెప్పలా. ఆయన ప్రేమ మనకి క్రియల్లో చూపిస్తున్నాడు. అదే మనం అనుభవిస్తున్న ఈ సర్వ సృష్టి అండి. ఆయన ప్రేమ ద్వారా ఈ సృష్టిని మనకి అనుగ్రహిస్తే మనం అందరం కూడా ఈ సృష్టిని అనుభవిస్తున్నామండి. అది ప్రేమ. దేవుడు మొదట ఆదాము అవ్వలను ప్రేమించాడండి. ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు. ప్రేమించి దీవించి ఏ లోటు లేకుండా బ్రతికే గొప్ప భాగ్యాన్ని వాళ్ళిద్దరికి ఇచ్చాడండి దేవుడు. వాళ్ళని ప్రేమించి ఇచ్చాడు. ఎటువంటి బాధ లేదు, ఎటువంటి చీకు చెత్త లేదు. కానీ ఒకే ఒక్క ఆజ్ఞ మాత్రం దేవుడు వారికి ఇచ్చాడండి. ఆ ఒక్క ఆజ్ఞ కూడా వాళ్ళు చేయకుండా ఉండలేకపోయారు. పాపం చేసి ఆజ్ఞ అతిక్రమమును జరిగించారు ఆదాము అవ్వలండి. ఆయన ఆశపడిన రీతిగా లేదు. ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా దేవుడి పిల్లలుగా వచ్చిన ప్రతి ఒక్కరూ పాపం చేయకుండా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడండి. అప్పటి నుంచి మనిషి ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మీరి పాపం చేశాడో ఆనాటి నుంచి మనిషి కష్టాలు మొదలయ్యాయండి. దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్లనే మనిషి కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రేమను మాత్రం తగ్గలేదండి. ఆ పాపం నుండి కూడా వాళ్ళని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. నీతిమంతులుగా బ్రతకాలి, తిరిగి ఆయన యొద్దకు తన పిల్లలందరూ రావాలని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆనాడు ఎదురు చూస్తున్నాడు, ఈనాడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన గొప్పతనం తెలుసుకున్న వారుగా కొద్దిమంది మాత్రమే భక్తులుగా మన బైబిల్లో కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇక దేవుడు ఏం చేశాడంటే ఆయన యాకోబు గారి ద్వారా 12 మంది సంతానము 12 గోత్రాలుగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారైనా సరే నా మనస్సు తెలుసుకున్న వారుగా, నా మాటలు వినేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. అందుకే ఆయనే సర్వశక్తి గల దేవుడని తెలుసుకోవాలని ఆయన గొప్పతనాన్ని కూడా ఆయన చూపించాడండి ఇశ్రాయేలు జనాంగానికి. అదే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే సందర్భంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడండి దేవుడు. ఎన్నో అద్భుతాలు ఎందుకు జరిగించాడు? ఆయన మీద వీళ్ళు నమ్మకం ఉంచాలి, ఇంకా మిగిలిన వారు కూడా, ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అని ఎన్నో అద్భుతాలు జరిగించిన ఆయనను తన ప్రజలైన ఇశ్రాయేల్లో ఎక్కువ మంది ఆయనను నమ్మలేకపోయారు. అయినా కూడా ఆయన ప్రేమ తగ్గలేదండి. మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకు దెబ్బ కొడతామే కానీ వాళ్ళు చావగొట్టి చంపారని ఏ తండ్రి ఏ తల్లి కూడా అనుకోదండి. దేవుడికి కూడా అలాంటి ప్రేమనే చూపిస్తూ ఉన్నారు. వారి పాపంలో పడినప్పుడల్లా ఆ పాపం నుండి విడుదల పొందటానికి మళ్ళీ బలులు అనేవి కూడా ఏర్పాటు చేశాడండి. బలులు ఇచ్చి పాపాన్ని విడిచిపెట్టి చేసిన పాపానికి పరిహారంగా బలులు ఇస్తే మళ్ళీ పవిత్రులుగా బ్రతకాలని బలులు అనేది కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అసలు పాపం అంటే ఏమిటో వారికి తెలియాలని మరి ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత మోషే గారి ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని కూడా తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి తండ్రి అయిన దేవుడు
అనుగ్రహించాడు, ఇచ్చాడండి. ఈ ధర్మశాస్త్రం దేవుని చట్టం అండి. ఈ చట్టం అనేది శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. పాపం చేసిన వెంటనే కూడా దానికి శిక్ష అనేది అమలు జరిగేది. పాపం చేస్తాం, శిక్ష అనుభవించటం, పాపం చేయటం, అంతేగాని వీళ్ళు పాపాన్ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టలేకుండా పాపం చేస్తూనే ఉన్నారు. తర్వాత యెహోషువ న్యాయాధిపతులు ఈ కాలంలో కూడా దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షాన అనేక ప్రాంతాలు, అనేక రాజ్యాల మీద యుద్ధాలు జరిగించి ఈయనే తన ప్రజల పక్షాన ఎన్నో యుద్ధాలు జరిగించి విజయాలను వాళ్ళకి సమకూర్చి పెట్టాడండి. అయినా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అనేక మారులు ఇతర దేవతల తట్టు తిరిగిపోయిన సందర్భాలు ఎన్నో మార్లు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. ఎన్నో మార్లు తప్పిపోతున్నారు ఇశ్రాయేలు జనాన్ని. అయినా కూడా దేవుని ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తన గురించి అనేక మార్లు చెప్తూనే ఉన్నాడు. అనేక మంది భక్తులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, చెప్పేవాళ్ళు లేక అన్న పైన చెడిపోయారంటే కాదు, చెప్తూనే ఉన్నారు, వింటున్నారు. కానీ ఇతర దేవతల తట్టు తిరిగిపోయి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో, వ్యతిరేకమైన భక్తితోనూ వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ధర్మశాస్త్రం తన పిల్లలు నెరవేర్చలేకపోతున్నారు. ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా నెరవేర్చలేకపోతున్నారు. దాన్ని కూడా మార్చి తన పిల్లలైన ఇశ్రాయేలు జనాంగాలందరినీ కాపాడుకోవాలని దేవుడు ఎంతో ఆశ కలిగి దేవుడు ఉన్నాడండి ప్రియులారా. చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో. సమాజంలో కనపడే ప్రేమలన్నీ తాత్కాలికమేనండి, ఇవన్నీ వాస్తవాలు కాదు. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. ఇది కృపాకాలం, చరిత్ర అయిపోయింది. యేసుక్రీస్తు వారు కృపాకాలంలో ప్రతి ఒక్కరూ పరలోకం చేరాలి, ప్రతి ఒక్కరూ కూడా చేరగలరు. దానిలోని పరమార్థమే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం ఉంది కారణం అండి. ఎందుకని వచ్చారు యేసుక్రీస్తు వారు? దేవుని ప్రేమ కనపరుస్తూనే ఉన్నారు. ఆయన ప్రవక్తలు అయిపోయారు, ధర్మశాస్త్రం అయిపోయింది, ఆ కాలం అంతా అయిపోయింది. తర్వాత యేసుక్రీస్తు వారిని ఫైనల్గా యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడండి. తన పిల్లలందరూ కూడా భూమి మీద, ఇశ్రాయేలీలే కదండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా నన్ను తెలుసుకుని నా కోసం బ్రతికి నా వద్దకు రావాలని దేవుడు కోరుకున్నాడు. యోహాను సువార్త 3:16. అవుతున్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంత అని ఒక లెక్క లేదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రేమించేవారు ఏం చేయాలండి? ప్రేమను కనపరచాలి క్రియల ద్వారా. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు వారిని మన దగ్గరికి పంపించాడు ఈ భూమి మీదకి. ఆయన ద్వారా మన పిల్లలందరూ కూడా ఆయన తెలుసుకొని ఆయన మార్గంలోకి వచ్చి పరలోకం చేరాలన్నది దేవుని కోరిక, ప్రణాళిక, ఆశ. నశింపకో ఆయన నమ్మకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ఏంటి పరిస్థితి? విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. విశ్వాసం ఉంచకపోతే ప్రతి ఒక్కరూ నశించిపోతారు. యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం ఉంచకపోతే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నశించిపోతారు. విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ పాఠం, పాపం చేస్తేనే నరకమా, పాపంతో మరణిస్తే నరకమా? పాపంతో మరణిస్తే నరకం. పాపం అందరం చేసేసేసాం ఆల్రెడీ. పాపం చేస్తేనే నరకం అని దేవుడు చెప్పలేదండి. పాపంతో మరణిస్తే నరకం. మన బైబిల్ని పరిశీలన చేసినట్లయితే పాపం చేయని వ్యక్తి ఒకరు ఉన్నారు. అస్సలు పాపం చేయని వ్యక్తి భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు. పాపం చేసి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది దాన్ని విడిచిపెట్టిన వ్యక్తి కూడా ఉన్నారు, దావీదు గారు. పాపంతోనే జీవించి పాపంతోనే మరణించిన వ్యక్తులు కూడా అనేక మంది ఉన్నారండి.
అంటే మనిషి యథార్థవంతుడిగా భూమి మీదకి వచ్చాడు, పాపంలో పడిపోయాడు, పాపంలో జీవించాడు, పాపంతోనే మరణించాడు చాలామంది. దావీదు గారు దేవుడిని తెలుసుకున్నాక ఒకసారి పాపం చేశారు. పాపం చేసి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం చెంది చరిత్రకి ఎక్కాడండి దావీదు గారు. అసలు పాపమే చేయని వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. మనిషిగా వచ్చి పాపం చేయని వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకని మనందరికీ ఆయన మార్గదర్శకుడు అయ్యాడు. బైబిల్లో రాయబడిన దేవుని మాటలు రోమాపత్రిక 3:11 చూడండి ఒకసారి. అందుకనే ప్రతి ఒక్కరూ మనం పాపం చేశాం. నేను పాపం చేయలేదండి అంటే కుదరదు. ఏదో ఒక పాపం చేశాం. అసలు పాపం ఏంటో తెలిస్తే నువ్వు పాపం చేసావో చేయలేదో అర్థమవుద్ది. రోమాపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ గ్రహించేవాడు లేడు, దేవుడు ఎదికేవాడు అసలు లేనే లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసామండి. పరిశుద్ధులుగా వచ్చాం అందరం. వాస్తవానికి పాపం చేసాం. ఈ పాపాన్ని ఇక్కడే మనం విడిచిపెట్టాలి. ఈ పాపం విడిచిపెట్టాలంటే యేసుక్రీస్తు వారు రక్తం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు వారిని మన అందరికీ అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ అనుగ్రహించాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. దేవుడు అంటే తండ్రి పాపం చేసిన ప్రతి వారిని కూడా నరకంలో పడేయటానికి ఇష్టపడలేదండి. తండ్రి ప్రేమ. పాపం చేసిన వెంటనే నరకంలో పడేసాయంటే అసలు మనకు ఎవరికి అసలు ఛాన్సే లేదు. అంత కఠినుడు కాదండి తండ్రి. చాలా మంది తండ్రి దేవుడు ఇంక దేవుడు అంటే ఎవరో కాదండి, మన తండ్రి. ఆత్మీయ పరంగా మన తండ్రి. ఆయన ఆత్మలోని భాగం మనలో ఉంది. యేసుక్రీస్తు వారు రావటం మనం అందరం ఆయన కొరకు, మనందరి కొరకు ఆయన శిలువ మరణం పొందటం, ఆయన నమ్ముకొనడం. పాపం చేస్తే నరకంలో పడేసేటట్లయితే యేసుక్రీస్తు రావాల్సిన పని లేదు, మనం ఆయన నమ్ముకోవాల్సిన పని లేదు, అసలు పరిస్థితే లేదు. యేసుక్రీస్తు వారిని మనకు ఒక మంచి ఆఫర్గా ఇచ్చాడండి. పాపం నుండి విడుదల పొంది పరలోకం చేరటానికి ఇచ్చాడు. పాపాన్ని ఒప్పుకోవాలి. మనం చేసేసాం కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. నీతి న్యాయాలు అనుసరించి దేవుని కొరకు బ్రతికితే మనందరికీ, నీకు నాకు నమ్మిన వాడు అందరికీ, యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరలోకం, ఆ స్వర్గం. అసలు పాపం అంటే ఏంటి? చాలా మందికి పాపం అంటే ఏంటో తెలియదు. మాంసం తినడం పాపం అంటారు. మాంసం తినడం పాపం అంటే ఆనాడు బైబిల్లో మరి ఎద్దుల్ని బలిచ్చినట్టు వండి పెట్టినట్టు ఉంది. కోడి మాంసం తినడు, మేక మాంసం తినడు, గోమాంసం తినకూడదు అంటారు. ఏంటి నువ్వు ఇది తింటున్నావు కూడా? నువ్వు తినేది ఇది పాపం అయితే అది పాపమే. నువ్వు తినేది నీకు ఇష్టం, వాళ్ళు తినేది వాళ్ళకి ఇష్టం. ప్రతి జంతువుని అన్నింటినీ కూడా ఆహారంగా దేవుడు ఇచ్చాడండి. మన కోసం బలైపోతుంది. ప్రతి జంతువు మనం బ్రతకడానికి బలైపోతుంది. మొక్కలు కూడా బలైపోతున్నాయి. సకల దుర్నీతి పాపమేనండి. మాంసం తింటాం పాపం కాదు. మాంసం తింటాం పాపమే కాదు. చేపలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, కోళ్ళు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఇప్పుడు సృష్టిలో ఎన్నో కాయలు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. అన్నింటిలో మనం మన కోసం బలైపోతున్నాయి. అది పాపం కాదు. తల్లిదండ్రులు ఉండగా, బ్రతికి ఉండగా వాళ్ళు లెగలేని స్థితిలో వాళ్ళను పట్టించుకోకపోవటం పాపం. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళ బ్రతికి ఉండగా అలా ముసలితనంలో వాళ్ళకి ఎటువంటి సహాయం సపర్యలు చేయకుండా ఉండటం పాపం. చనిపోయిన తర్వాత నేను భోజనాలు పెట్టద్దని నేను చెప్పట్లేదండి. వాళ్ళు చనిపోయిన తర్వాత చూడకపోయినా చనిపోయిన తర్వాత హంగామా చేసి భోజనాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భోజనాలు పెట్టకపోయినా పాపం లేదు. తల్లిదండ్రులు చూడకపోతే పాపం.
ప్రియమైన దేవుని పిల్లల పాపం చేసిన దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికిన భక్తులు ఎందరో ఉన్నారు. దావీదు గారు ఒకసారి పాపం చేశారు, విడిచిపెట్టేశారు. అపొస్తలుడైన పౌలు గారు దుర్మార్గంగానే బతికాడు చాలా కాలం, యేసుక్రీస్తుని ఎరగక ముందు. తర్వాత తెలుసుకున్నాక పాపం అంటూ చేయలేదు. చాలా మంది పౌలు గారు కూడా పాపం చేశారు, అందుకని ఇలా రాయించారు అని చాలా మంది అన్నారు. కరెక్ట్ కాదండి. నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా పాపం చేసిన వారుగానండి. దాన్ని విడిచిపెట్టి నీతి న్యాయాలు జరిగిస్తూ పరలోకం చేరాలి. ఇక్కడ దేవుడు, అందుకనే కదా మనం ఇక్కడ కూర్చొని దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, పరలోకం చేరాలనే నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, పాపం చేసిన వారమే కానీ దేవుణ్ణి తెలుసుకున్నాం మనందరం. కానీ పాపాన్ని విడిచిపెట్టి అది పాపంతో మనందరం కూడా ఎవరో కూడా చనిపోకూడదు. దేవుడు తెలిసేసుకున్నాం, పాపం చేయకూడదు అనుకున్నాం, పాపంతో చనిపోకూడదు. యోహాను సువార్త 8:21. చాలా మందికి యేసుక్రీస్తు వారి గురించి చాలా చులకన భావన. ఆ రోజున కూడా చూడండి 7:8-21. మరి ఒకప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆ రోజున మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాటలు అర్థం కావట్లేదు. దేవుని కుమారుడు అంటుంటే ఆయన వీళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది, కక్ష పెరిగిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, చెప్పవలసిందంతా మీకు చెప్తున్నాను, మీరు నమ్మటం లేదు. మీరు నన్ను వెతుకుతురు కానీ మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. మీరు వెళ్ళి చోటుగా పరలోక రాజ్యానికి మీరు రాలేదు. పాపంలో కూడా చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళలేదు. యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, ఆనాడు చెప్పిన మాట అదే, ఈ రోజు కూడా మనందరికీ అదే వర్తిస్తుంది. పాపములో ఉండి చనిపోకూడదు. ఒక సందర్భం చూద్దామండి. పాపంతో చనిపోయిన వ్యక్తి స్వయంగా యేసు ప్రభువు శిష్యుడిగా ఉండటానికి యేసుక్రీస్తు వారే స్వయంగా పిలిచిన వ్యక్తి ఇస్కరియోతు యోధ. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారిని ఎంట తిప్పుకున్నాడండి. ఒక శిష్యుడి కింద ఒక మంచి హోదాని ఇచ్చి యేసుతో ఉన్నారు, యేసు మాటలు విన్నారు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో అద్భుతాలు చూశాడండి. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి అద్భుతంలో ఈయన ఉన్నాడు కదా, ఉంటాడు కదా. శిష్యులు కూడా అద్భుతాలు చేశారు కదండి. మరి ఈయన ఎందుకని ఇలా ఉండిపోయాడు? చేసిన వాక్యం అతనికి పనిచేయలేదండి. ఎందుకని పనిచేయలేదు? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ రోగాన్ని పరీక్ష చేసి పలానా రోగం ఈ మందులు వాడని డాక్టర్ గారు మందులు ఇస్తారు. ఆ మందులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేసి నువ్వు మొదలకుండా కూర్చుంటే నీకు రోగం తగ్గదు. యేసుక్రీస్తు వారితో ఉన్నప్పటికీ కూడా ఈ ఇస్కరియోతు యోధ వాక్యం అనే వ్యాక్సిన్ తీసుకోలే, హృదయంలోకి తీసుకోలేదండి. వాక్యం ఆయనకి పనిచేయలేదండి, రోగం తగ్గలేదు. యేసుక్రీస్తుని అప్పగించే స్థితిలోకి ఎందుకున్నాడండి శిష్యుడు? ఆయన వ్యాక్సిన్, ఆయన ఇచ్చిన మందుని ఆయన వంట పట్టించుకోలేక పోయాడు. యోధ కూడా వాక్యాన్ని ఆత్మకి మందుగా తీసుకోలేకపోయాడు. ప్రయోజనం లేని ప్రయాసపడ్డాడండి, అంతే కదా. ప్రయోజనం లేకుండా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి శిష్యుడిగా చలామణి అయ్యాడండి ఇస్కరియోతు యోధ. ఏంటి లాభం ఏంటి? క్రైస్తవులుగా మనం కూడా ప్రయోజనం లేని ప్రయాస పడకూడదు. నమ్మని వారి సంగతి పక్కన పెట్టేస్తే మన అందరం కూడా పరలోకం వెళ్ళాలి. ఒక ఉపాధ్యాయుడు అందరూ పాస్ అవ్వాలని ఎలా కోరుకుంటాడో, కోటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చిన అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకుంటాడండి. ఏదో గుడ్డి మెల్లగా వదిలేడు. అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకునే వ్యక్తి అండి. ఒక ఉపాధ్యాయుడు కూడా అలా కోరుకుంటాడు కదా, అందరూ బాగుపడాలి, చదువుకోవాలి, పాస్ అవ్వాలని. దేవుడు కూడా అలా కోరుకుంటున్నాడు పైన. కానీ చాలా మందికి అర్థం కావట్లేదు. యోహాను సువార్త 12. యోహాను సువార్త 12:6 అండి. ఇస్కరియోతు యోధ గారి గురించి రాయబడిన మాట అండి ఇది. అతను తీసుకొచ్చిందంట ఒక ఆవిడ.
అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసేసిందండి. కాళ్ళ మీద పోసేస్తే అమ్మ బాబు ఎంత ఖరీదైతే అత్తరు తీసుకొచ్చేసేసి కాళ్ళ మీద పోసేసావా, ఈ అత్తరు అమ్మేసేసి పేదలకు ఇస్తే పోడంతా పుణ్యం వచ్చేది అన్నట్లుగా మాట్లాడుతున్నాడంట. ఎందుకన్నాడు? పేదల మీద ప్రేమ కాదండి. యోధా శిష్యుల్లో ఉండి కూడా డబ్బులు దొంగిలించుకుంటూ వచ్చాడు, పాపం చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ప్రభువుని అప్పగించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత అపవాది ప్రవేశించింది అంటారు చాలా సందర్భాలు. అపవాది ఎందుకు ప్రవేశించింది? అవకాశం ఇచ్చాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే నిండా మనుషులు ఉండిపోయారు, చిక్కిరిసిపోయింది అనుకోండి, ఇంకో మనిషి వస్తాకి ఎంత కష్టం, రాలేడు కదా. యేసుక్రీస్తు వారిని అప్పగించే పరిస్థితి కూడా వెళ్ళిపోయాడండి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాల. యోహాను సువార్త 8:21-24 అదే మాట చదవండి ఇంకోసారి. యోహాను సువార్త 21. మరి ఒకప్పుడు ఎందాకది ఇది, ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను కానీ మీరు వెతుకుతురు కానీ మీరు మీ పాపంలోనే ఉండి ఇస్కరియోతు యోధా ఆయన పాపంలోనే ఉండి చనిపోయాడు. 24 కూడా చదవండి. కాగా మీరు మీ పాపములలో పుట్టి ఉండి మీరు చనిపోవుతురని మీతో చెప్పి తిని నేను ఆయననని ఎవరని? యేసుక్రీస్తుని, దైవ కుమారుడని, దేవుడు పంపగా వచ్చాడని, పరలోకానికి తీసుకెళ్లే నాథుడని మీరు తెలుసుకోవటం లేదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు, మీరు నమ్మలేకపోతున్నారు. అందుకనే మీరు నమ్మలేకపోతున్నారు కనుక పాపంలోనే చనిపోతున్నారు. పాపంలోనే చనిపోతే ఏంటి? నరకానికి వెళ్ళిపోవడం అండి. స్వయంగా ప్రభు వారు యేసుక్రీస్తు వారు పిలుచుకున్న వ్యక్తి ఇస్కరియోతు యోధా. ప్రభువుకి యేసుక్రీస్తు వారు వెంటబెట్టి తిప్పుకున్నారు. కానీ ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఇస్కరియోతు యోధాది చూడండి. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఇస్కరియోతు జీవితాన్ని మనం ఎప్పుడు కూడా ఇటువంటి స్థితిలోకి వెళ్లకుండా మన జీవితాన్ని, మన భక్తిని కాపాడుకునే పరిస్థితిలో మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఇతని జీవితాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే శిలువలో నీతిమంతుడిగా మనం భంగం కలిగిన మంచి స్థితిని బట్టి చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి, ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ప్రియులారా ఆలోచించండి. దేవుని ప్రేమ చూడండి. లోకా సువార్త 23:34. లోకా సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎక్కడన్నారు ఈ మాట? చదవండి. దొంగ 23వ అధ్యాయము 40-41 చదవండి. దొంగ మార్పు చెందడానికి రెండో వాడు వారిని గద్దించి, వేరే దొంగని గద్దించి, నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి నువ్వు భయపడవా? మనకైతే ఇది న్యాయమే. అబ్బా, మనం చేసిన పాపానికి ప్రాయచిత్తాన్ని మనం అనుభవిస్తున్నాము, దేవునికి భయపడవా? అప్పటికప్పుడు మార్పు చెందాడు. ఎంత తక్కువ సమయంలో మార్పు చెందిన వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, పరదేశకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఒక నీతిమంతుడిగా మారిన దొంగ. అసలు ఇస్కరియోతు జీవితానికి, ఈ దొంగ జీవితానికి అసలు ఆలోచన చేస్తే ఎంత దురదృష్టం, ఎంత అదృష్టం. అసలు ఒక్క క్షణంలో పరదేశి జంప్ అయిపోయాడండి. ఈ దొంగ పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు, మార్పు చెందేశాడు, పశ్చాత్తాపం చెందేశాడు. దేవుడు వాక్యాన్ని కూడా నమ్మాడు, ప్రకటించినట్లుగా కూడా మనం చూడగలమండి. యేసుక్రీస్తు వారికి ఈ మంచి దొంగకి ఎటువంటి పరిచయం ఉన్నట్లుగా మనకి బైబిల్లో ఎక్కడా కూడా
ఉందా? లేదు కదా. అసలు ఈ దొంగ యేసుక్రీస్తు ఎప్పుడైనా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎంత గొప్ప ఛాన్స్ అండి. మరి క్రైస్తవులుగా సంవత్సరాల తరబడి ప్రభువులో కొనసాగింపబడినను ఇటువంటి మార్పు మనస్సు రాకపోతే ఏ క్రైస్తవుడి పరిస్థితి అయినా ఏంటి? అన్నిటి వెళ్ళిపోయాడంటే ఎటువంటి గొడవ లేదు, నమ్ముకోలేదు, వెళ్ళిపోయాడు. నమ్ముకున్న తర్వాత అందుకనే పాపంతో చనిపోకూడదు, పాపంతో చనిపోకూడదు. రోగానికి మందు ఉన్నా, రోగానికి మందు లేకపోతే చచ్చిపోయాడు, అది అర్థం ఉంది. మందు ఉంది కదా, రోగానికి మందు ఉంది. యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు రక్తం పాపక్షమాపణ పొంది పరలోకం చేరాలి. మందు ఉన్నా కూడా వాడుకోకుండా దాన్ని ఉపయోగించుకోకుండా పాపం నుండి చనిపోతే చాలా భయంకరమైన పరిస్థితి, చాలా చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి మనిషి ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. పాపం చేసిన ప్రతి వారిని నరకానికి పంపించే కఠినుడు కాదు దేవుడు. పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నీతి న్యాయం కలిగి దేవుని కొరకు మనమంతా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతామండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మనము పాపము లేని వారమని నేను పాపం చేయలేదంటే కుదరదు. చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు. మరియు మనలో సత్యం ఉంటే ఈ మాట అండి. అసలు మన పాపాలు ఒప్పేసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపం నుండి మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును, పరలోకము చేర్చును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకుడు అయిపోతాడంట. అలాంటి వాళ్ళని అయిపోతామంట. నేను పాపం చేయలేదు అని ఎవరైనా అనుకుంటే, అందరం చేసాము, అందరం ఒప్పుకోవాలి, అందరం విడిచిపెట్టాలి. యేసు ప్రభుత్వం చెప్పినట్లుగా బ్రతికి మనందరం కూడా పరలోకం చేరుకోవాలి. దేవుని తెలుసుకొనక మునుపు ఎన్నెన్నో పాపాలు చేసేసాం, తెలియక చేసాం, చేసాం. తెలుసుకున్న తర్వాత పాపం అంటే తెలిసింది, ఇక చెయ్యకూడదు. బాప్తిసం. యోహాను రాసిన పత్రిక 5:18. యోహాను గారు రాసిన పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడు ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా ఎప్పుడు పుట్టాం మనం? బాప్తిసం తీసుకున్నాక దేవుని మూలంగా పుట్టాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం తీసుకున్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయడు. ఒకవేళ చేస్తే ఇక నుంచి చేయకూడదు. పాపము చేయకూడదు. చాలా మంది క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము, దేవుని నమ్ముకున్నాము, దేవుని పని చేస్తున్నాము, దేవుడు పని చేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకుంటూ పాపం చేస్తూ పని చేస్తూ దేవుళ్ళు కొనసాగుతూ ఉంటే మోసపోయినట్లే. సిలువలో నీతిమంతుడైన దొంగ జంపు చేసినట్టు జంపు చేద్దామనే ఆలోచన ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎరితనం అవుతుంది. మళ్ళీ ఇలా అనుకుని నీ భక్తి జీవితం కొనసాగించుకుంటూ బ్రతికేస్తే అది వెరితనమే అవుతుంది. ఇంకొక విషయం, ఈరోజు చాలామంది క్రైస్తవులుగా చాలామందిని చూస్తున్నాం. చనిపోయేలోపు పరిపూర్ణుడిగా అవ్వచ్చు నువ్వు అనుకుంటే పొరపాటేనండి. ఇంకా టైం ఉంది, చనిపోయే లోపల పూర్తిగా మార్పు చెందుదాము, చిన్నగా అన్నట్టుగా వదిలేస్తే మాత్రం అది పొరపాటు అవుతుంది. అది మనిషి జీవించిన కాలంలోనే బ్రతికి ఉండగానే నీకు పరిపూర్ణమైన మార్పు కూడా రావాలండి. ఎప్పుడో వస్తుంది టైం ఉండడం కాదు. పరిపూర్ణమైన మార్పు, వాక్యం ఎప్పుడు నీకు వ్యాక్సిన్గా పనిచేసిందో అప్పుడే నువ్వు పరిపూర్ణుడిగా మార్పు చెంది పాపాన్ని పూర్తిగా మానేయాలండి. ఒక అన్యుడు
ఏనాడు దేవుడు, దెయ్యము, భక్తి, పుణ్యం, పాపం అనే మాటలు తెలియదండి. ఒక అన్యుడు. కానీ వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ చాలా మంది భక్తులు ఉంటారు కదా, ఉంటారా? చాలా మంది భక్తులు అన్యులు ఉన్నారు. వీళ్ళలో ఒక వ్యక్తి ఏనాడు పుణ్యం అని కానీ, పాపం అని కానీ, దేవుడు అని చెప్పి అసలు మాత ఎత్తకుండా బతికేశాడు. బతికేసిన తర్వాత వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది, వీడు ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు కాదు, దెయ్యం అనే పరిస్థితి కూడా నోటెంపట రాలేదు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, వీడి నోటి ఎంపట నారాయణ అని చెప్తాం అనుకున్నారండి. అనుకుని ఒక నార తీసుకెళ్ళి ఆ నారను చూసానా నారాయణ అంటాడేమో అని ఆశ. తేడా చూస్తాడు, అలా దీన్ని చూసి ఇదేంటి ఏంటంటే పీసు అన్నాడంటే. అడిగా నారా అంటే ఏం పోయింది అడిగి పీచు అన్నాడంటండి. వీటి బతికింతే అన్నట్లుగా లేక వదిలేశారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎవరో ఎరుగకపోయినా, ఆయన చెప్పినట్లు బ్రతకకపోయినా పాపంతో చనిపోయినట్లేనండి. పాపం అంటే ఏదో చేయక్కర్లా. యేసుక్రీస్తు ఎవరో ఎరగాలి. నువ్వు ఎరగకుండా నువ్వు నీతివంతుడిగా చనిపోయాను నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు మోసపోయినట్లే. యేసుక్రీస్తుని ఎరగాలి, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. అప్పుడు నువ్వు పాపం లేకుండా చనిపోతావు, పరలోకం చేరగలుగుతావు. దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదండి, అందరికీ చెప్తున్నాడు. ఎవడు మనమంటే పెద్దగా ఎంతలేదు కానీ అప్పుడప్పుడు పాపం తెలిసి తెలియని వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు కూడా సువార్త చేస్తున్నారండి. పాపం వాక్యం తెలియకపోయినా దేవుడు సువార్త చేయమననే చేస్తున్నాడు. చాలా పత్రికలు చాలా కష్టపడి సువార్త చేయటం అనేది. చాలామంది ఇష్టపడరు, పత్రిక తీసుకోరు. కొంతమంది అయితే ఇస్తే దెబ్బలాడితే ఏమండి పత్రిక తీసుకుంటారని అడిగివ్వాల్సిన పరిస్థితి, దేవుని దగ్గరికి రండి అని బతిమలాడవలసిన పరిస్థితి, పరలోకానికి రండి అని బతిమలాడవలసిన పరిస్థితి అండి. అందరికీ సువార్త వినిపిస్తున్నాడు దేవుడు. ఏదో రకంగా సువార్త వినిపిస్తుంది, వినపడబడుతుంది. దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు రెండే రెండు మార్గాలు మనం ముందుంచాడండి. ఇరుకు మార్గమా, విశాల మార్గమా, జీవమా, మరణమా. ఈ టైం ఇచ్చింది, జీవితకాలం ఇచ్చింది. అందుకే ఇక్కడ ఏదో సంపాదించేసి, ఇక్కడ ఏదో సాధించేసేసి, ఇక్కడ ఏదో పేరు ప్రఖ్యాతులు గడించేసేసి, ఇక్కడ ఏదో ఉట్టి పెట్టుకుని ఓడగాలని దేవుడిని పంపలా. నీకు ఇచ్చిన జీవితకాలం యేసుక్రీస్తుని తెలుసుకొని పరలోకం చేరాలన్నదే దేవుడి ఆశ. యేసుక్రీస్తు వారిని పంపించిందే అందుకు. ఎంతమంది అంగీకరించగలుగుతున్నారు? మనకు దొరికిన గొప్ప భాగ్యం అండి. మనం ధన్యులం అండి. ఆ ధన్యత మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతకాలి, పాపం చేయకూడదు. ప్రతి ఒక్క మనిషి తల్లి గర్భం నుండి యథార్థంగానే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎటువంటి దోషం లేదండి గర్భంలోంచి వచ్చిన మనిషికి. వచ్చిన తర్వాత పాపం ఎంటర్ అయింది మనిషిలోకి. చుట్టూ పాపానికి అలవాటు పడ్డాడు, ఆకర్షితుడు అయ్యాడు, పాపిగా మారిపోయాడు. ఇక్కడ అంటించుకున్న పాపాన్ని ఇక్కడే కడిగి వేసుకోవాలి. అలా కడిగి వేసుకోగలిగితేనే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని చేర్చుతాడు. ఎవరైనా సరేనండి, వేరే దారి లేదు. చాలా మంది చాలా దారులు ఉన్నాయి అనుకుంటున్నారు. బైబిల్ దగ్గరికి వస్తే అసలు ఏదన్నది నీకు అర్థమవుతుంది. నువ్వు రావు కదా బైబిల్, అసలు బైబిల్ అంటే నీకు భయం అయ్యి. చాలా మంది బైబిల్ అక్కడ పడేసి వెళ్ళినా ఎక్కడైనా పెట్టినా దాన్ని అంటుకోరండి. అసలు ఏంటో అంత భయం. అలా వాళ్ళ దృష్టికి అపవాది ఒక తెరను కప్పేసింది. ప్రియులారా, ఇంత అవకాశం దేవుడిస్తే దేవుడేమి అన్యాయాన్ని తీసుకెళ్ళి నిన్ను నరకాల్లో పడేయట్లేదు. ఆనాడు ప్రవక్తలను పంపించాడు, భక్తులను పంపించాడు. ఈనాడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని లోకంలోకి పంపించాడు. అనేక మందికి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. కానీ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే గప్చి. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పనే ఉంది, శుభ్రంగా ఉన్నది, తింటున్నాం, తిరుగుతున్నాం, బతుకుతున్నాం. కలివిప్పు కలగట్లా, సీన్ అర్థం కావట్లా జనాలకి. రెప్పపాటుగా నీ బ్రతికి ఏమైపోతే ఆలోచించుకోవాలి మనిషి. నీ పాపాలు మోసి నీ శాపం తీసి విశ్రాంతినిస్తాను రావయ్యా పరలోకం చేరవయ్యా అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది.
నీ పాపం తాను మోసి శాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ పాపం తాను మోసి శాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమౌ, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు. యేసుక్రీస్తు వారిని నమ్మితే, ఆయన చెప్పినట్లు బ్రతికితే, పాపాల నుంచి విడుదల పొందితే, పాపంలో ఉండి చనిపోకుండా పరిశుద్ధుడిగా మారి చనిపోతే నీకు పరలోకం ఇస్తాడండి. పాపం చేస్తే నరకం ఇచ్చే, వెంటనే నరకాన్ని పంపించే కఠినాత్ముడు కాదు దేవుడు. నిన్ను ప్రేమతో అనేక మంది మాటలతో దేవుని లేఖనాల్లో వ్రాయించిన ప్రతి మాటలో నీలో మార్పును తీసుకురావాలని ఈ పాఠం నేను చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా పాపంతో చనిపోకూడదు. ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకున్న వారంగా మనందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి యథార్థవంతులుగా దేవుని కొరకు బ్రతికి పరలోకం చేరుకోగలగాలి. నా మాటలు ముగిస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు అయినా, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఇప్పటి వరకు అయ్యా సమస్త సృష్టిని మా కోసం, నీ పిల్లలమైన మా కోసం నీకు ఎంత ప్రేమ ఈ సృష్టిని కలిగించినప్పుడు నాయన, దాన్ని పరిశోధన చేసినప్పుడు నాకు అర్థమవుతుంది తండ్రి. మేము తప్పిపోయి పాపంలో పడిపోయినప్పుడు కూడా నాయన నీ వాత్సల్యం మా మీద చావకుండా అమ్మని నాయన నీ పిల్లలుగా ప్రేమిస్తూ నీ దగ్గరికి రప్పించుకోవాలని యేసుక్రీస్తు వారిని కూడా పంపించావు తండ్రి. ఆయన ద్వారా ప్రతి ఒక్క మనిషి పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మారి నీ సన్నిధికి రావాలన్నది నీ కోరిక నాయన. అటువంటి నాయన మంచి మాటలు మా కొరకు రాయించారు తండ్రి. మేమెవరూ కూడా నాయన పాపంలో ఉండకుండా పరిశుద్ధులుగా యథార్థంగా నీ కొరకు బ్రతికి పరలోకం చేరుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.